హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారి తిరుపతి పర్యటన రద్దు అవ్వడం జరిగింది. మరి ఎందుకు రద్దు అయింది, దీనికి గల కారణాలు, ఇదే అంశం మేము డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పర్మి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక దీక్ష తీసుకున్నారు. తిరుపతి కొండపైకి ఎక్కి ఏదైతే వివాదం నడుస్తుందో దాన్ని కాస్త అంటే ఫైట్ చేద్దాము టీడీపీ వాళ్ళపైన, జనసేన వాళ్ళపైన అని చెప్పేసి ఇటువంటి వ్యూహం ఆయన కూడా పన్నారు. అయితే ఇప్పుడు అది కాస్త వెడిసికొట్టినట్టు కనిపిస్తుంది. ఆయన తిరుపతి కొండపైకి వెళ్ళాలి ఇవ్వాలి, కాకపోతే అది పర్యటన రద్దయింది అని అంటున్నారు. దానికి గల కారణం డిక్లరేషన్ అని కూడా చెప్తున్నారు. మరి ఏంటి డిక్లరేషన్, ఎందుకు పర్యటన రద్దు చేసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు అసలు? అంటే ఈ విషయంలో ఇప్పటికే జగన్ అంటే చేతులు గాలేక ఆకులు పట్టుకోవడం అన్న సొంతంగా తయారయ్యాడు. ఆయన చాలా లేటుగా ఈ లడ్డు విషయంలో ఇటువంటి స్టెప్ తీసుకున్నాడు. అది కూడా ఆయనకు బిస్కెట్ అయింది నిజం చెప్పాలంటే. జగన్ వచ్చి తిరుమలకు వచ్చి తిరుమలలో దేవుడిని దర్శించుకొని వెళ్ళాలనేది ఆయన ప్లాన్. అలా దర్శించుకొని తర్వాత అటు నుంచి అది రేపు దర్శించుకొని ఆ తర్వాత రేణిగుంట విమానాశ్రయానికి వెళ్ళి అక్కడ నుంచి డైరెక్ట్ బెంగళూరుకు వెళ్ళిపోవాలి అనేది ఆయన స్కెచ్. అయితే ఈ ప్రాసెస్లో ఆల్రెడీ పార్టీ శ్రేణులకు కూడా శనివారం రోజు అన్ని ప్రాంతాల్లో మీరు మీ దగ్గరలో ఉన్న టెంపుల్స్లో పూజలు చేయండి, దగ్గరలో ఉన్న టెంపుల్స్లో మీరు పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఆ హిందూ మతానికి సంబంధించిన రిచువల్స్ అన్నీ కూడా చేసి మనం ఎంత భక్తిపరులమో తెలియజేయండి అనేది ఆయన ఆల్రెడీ హుకుం జారీ చేశాడు. ఇదే ప్రాసెస్లో ఈయన కూడా కంటిన్యూ చేయాలనేది నేను ఆలోచన. అయితే దీంట్లో జగన్ ఆల్రెడీ కొంతమందికి ఆదేశాలు ఇచ్చాడు. నన్ను ఎవరు కూడా నాకు ఆహ్వానం పలకద్దు, నేను వస్తే నా పార్టీ కార్యకర్తలు కావచ్చు ఎవరు కూడా వేల సంఖ్యలో వచ్చేసి హడావుడి చేయొద్దు, కాబట్టి ఇది సీరియస్గా చేసుకుంటూ వెళ్ళిపోదాం ఇది అని చెప్పేసి జగన్కున్న ఆలోచన. అయితే ఈ క్రమంలో ఏం జరిగిందంటే, మామూలుగా తిరుమలలో ఎవరైనా హాజరవ్వచ్చు, అసలు డిక్లరేషన్ అనేది మ్యాటర్ కాదు, అందరూ హాజరవుతూ ఉంటారు. అయితే అన్య మతస్థులు ఎవరైనా హాజరైతే వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డిక్లరేషన్ ఏంటంటే ఇది అంటే తిరుమల చట్టానికి సంబంధించి అనమాట. వాళ్ళకంటూ ఒక సపరేట్ చట్టం అనేది ఉంటుంది కాబట్టి ఆ చట్టంలో వీళ్ళు ఇది పొందుపరుచుకున్న విషయం. అన్య మతస్థులు ఎవరైనా సరే వాళ్ళు వేరే మతానికి సంబంధించిన దేవుళ్ళని నమ్ముతారు, అయినా మేము ఇక్కడికి వచ్చి దేవుడిని దర్శించుకుంటున్నాము, మాకు ఈ దేవుడి మీద నమ్మకం ఉంది అని చెప్పేసి వాళ్ళ బిలీవింగ్ ఇదే ఏదైతే ఉందో వర్షిపింగ్, అది వాళ్ళు చూపించాలి. అట్లా డిక్లేర్ చేసి వాళ్ళు ఇవ్వాలి. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ పత్రాలు ఉంటాయి, వాటి మీద వాళ్ళు సైన్ చేయడం ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా అయితే ఈ చట్టం 30/1987 అనేది ఈ చట్టం అనమాట. ఇది 90లో అప్పటి ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. అప్పటి నుంచి కూడా ఇది అమలు పరుస్తున్నారు. అనేక మంది తిరుమలకు వచ్చినప్పుడు ఈ విధంగా చేశారు కూడా. అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు చేశారు. ఆ టైంలో పీఎంలుగా ఉన్న వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ చేశారు. మన గవర్నర్లు ఎవరైనా ఉన్నారనుకోండి, సో వీళ్ళు కూడా ఏదైనా అన్యమతస్థులు ఉన్నప్పుడు అటువంటి చేస్తూ ఉంటారు. దీంట్లో ఎటువంటి ఇదేం లేదు. అయితే ఐ థింక్ 17 అనుకుంటా అది కౌంటర్. సో ఆ కౌంటర్లో వీళ్ళు వెళ్ళి భక్తులు వెళ్ళి ఈ విధంగా డిక్లరేషన్ తీసుకొని వస్తుంటారు. అయితే అధికారులు వెళ్ళినప్పుడు ఏంటంటే అధికారుల దగ్గరికే వీళ్ళు వచ్చేసి ఎవరైతే అక్కడ టీటీడీ అధికారులు ఉంటారో వాళ్ళు వచ్చి డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేయించుకొని వెళ్తూ ఉంటారు. ఇదొక ప్రాసెస్. అసలు ఇక్కడ ఎక్కడ రాజకీయం ఉండదు, దీంట్లో ఎక్కడ వివాదం కూడా ఉండదు ఈ డిక్లరేషన్ విషయంలో. ఇది ప్రతి టెంపుల్కి ఉంటుంది. చాలా చోట్ల ఇటువంటి ఆచారాలు పాటిస్తూ ఉంటారు. కొన్ని చోట్ల ఏంటంటే కొంచెం ఇంకా లిబరల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇటువంటివి చాలా భారీ స్థాయిలో పెద్ద స్థాయిలో ఉన్న వాటిలో మాత్రం ఈ చర్యలు తీసుకుంటారు. అయితే దీంట్లో జగన్కి ఇప్పుడు ఈ డిక్లరేషన్ ఇస్తేనే మేము ఇస్తాము అనేది వీళ్ళ వాదన. సో దానికి జగన్ రెడీగా లేక ఆగిపోయాడా లేకపోతే ఏంటనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే గత 5 ఏళ్లలో జగన్ 2-3 సార్లు వెళ్ళాడు, తిరుమలకు వెళ్ళాడు, భార్యతో పాటు దర్శించుకున్నాడు, వచ్చాడు. ఇటువంటివన్నీ చూసాం. అనేక కార్యక్రమాల్లో కూడా ఆయన టెంపుల్స్లో కొన్ని కార్యక్రమాలు పాల్గొనడం ఇవన్నీ మనకు తెలుసు. కానీ గత 5 ఏళ్లలో ఎప్పుడూ కూడా జగన్ డిక్లరేషన్ అనేది ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ఆయన సీఎంగా ఉన్నాడు కాబట్టి, ఆయన డిక్లరేషన్ అడిగే ధైర్యం దమ్ము ఎవరికి లేదు కాబట్టి అడగలేదు, ఆయన ఇవ్వలేదు. ఇప్పుడు సిచ్యుయేషన్ వేరే. సో డిక్లరేషన్ ఇవ్వాల్సిందే, అప్పుడే ఆహ్వానిస్తాం, అప్పుడే ఒప్పుకుంటామని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు ఇట్లా పెట్టారు, కొర్రీ పెట్టారు. దాంతో జగన్ ఒకసారి ఆగిపోయినట్టు అయింది. ఆయన నిజానికి డిక్లరేషన్ ఇచ్చేసి వెళ్ళిపోతే ఏ సమస్య లేదు. ఇచ్చేయడం వల్ల ఆయనకు కొత్తగా మునిగేదేం కూడా లేదు, ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. మరి ఎందుకు పర్యటన రద్దు చేసుకున్నాడంటే కొత్తగా ఏమైనా ప్లాన్ చేస్తున్నాడని తెలియాల్సి ఉంది. ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇష్యూ మీద ఆయన రియాక్ట్ అవ్వడము అనేది లేట్ అయిపోయింది. మరోవైపు పవన్ కళ్యాణ్ చాలా ముందుకు తీసుకువెళ్ళిపోయి జాతీయ స్థాయి మీడియాలో కవరేజ్ కూడా వచ్చి జగన్ని పూర్తి స్థాయిగా హిందూ మతానికి వ్యతిరేకి అనే కలరింగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ వచ్చారు. ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రయత్నించినా సక్సెస్ అవ్వలేదు. అప్పట్లో కూడా అనేక పత్రికల్లో వచ్చే వార్తలు ఏంటంటే చాలా టెంపుల్స్ని చర్చిలుగా మారుస్తారు, చాలా టెంపుల్స్కి నిధులు ఆపేశారు, కేవలం చర్చిలకు మాత్రమే నిధులు ఎక్కువ వస్తున్నాయి, ప్రభుత్వం నుంచి కొంతమందికి ఈ విధంగా స్టైఫండ్ రూపంలో ఇస్తూ వెళ్తున్నారు, ఇలా చాలా చెప్పారు. చాలా వచ్చాయి కానీ ఎక్కడ ఏ టెంపుల్స్ చర్చిలు కాలేదు, ఎవరికి నిధులు ఆగలేదు, అన్నీ జరిగిపోతూనే ఉన్నాయి. కాకపోతే అప్పుడు తీసుకొచ్చింది అది, కానీ పెద్దగా పారలేదు, అలా ఉండిపోయింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ రైజ్ చేశారు.
దాంతో జగన్ కరెక్ట్గా ఇరుక్కున్నట్టయింది. ఈసారి మాత్రం అది పారింది, ఓకే. వర్కౌట్ అయిపోయి జగన్కి పడాల్సిన నెగిటివ్ మార్క్ అనేది పడింది. మరి ఆ డిక్లరేషన్కి సంబంధించి జగన్ తానే ఆగిపోయినట్టయింది, ప్రభుత్వం నుంచి కూడా కాకుండా తానే ఆగిపోయినట్టయింది. మరి ఇస్తాడా లేదా అంటే రేపు ఇవ్వచ్చేమో అనిపిస్తుంది. దీనికి ఇంకేదైనా అఫీషియల్ కారణం ఇంకోటి ఉండాలి, కేవలం డిక్లరేషన్నే కాకుండా. ఎందుకంటే అదే చేయాలి అనుకుంటే అతను ఈజీగా చేసేయచ్చు, దాంట్లో సమస్యే లేదు. కాకపోతే మరొక అఫీషియల్ కారణం ఉండి ఆగిపోయినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ డిక్లరేషన్ ఇచ్చి అతను వస్తానంటే ప్రభుత్వం దానికి అంగీకరించకపోతే మరో సమస్య. ఎందుకంటే ఒకవేళ అతను వచ్చాడే అనుకోండి, వచ్చి దేవుని దర్శించుకుంటే ఇవన్నీ కూడా మీడియా కవరేజ్ అయ్యి అవి వైరల్ అవుతాయి. ఇప్పుడు దాకా చేసిన ఏ టాపిక్ అయితే వివాదమైందో దీన్ని సద్దుమణిగేలాగా చర్యలు తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. జగన్ దానికి ఒక ఇనిషియేటివ్ తీసుకున్నట్టు అవుతుంది. అది ప్రభుత్వం ఇప్పటిదాకా రెచ్చగొట్టిన దానికి దెబ్బపడ్డట్టే. ఓకే. కాబట్టి దీని విషయంలో రెండు వైపులా వేరే వేరే స్ట్రాటజీలు నడుస్తున్నాయన్నట్టుగా ఉంది. ఓకే. అసలు ఆ డిక్లరేషన్ని మళ్ళీ ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా అనేది కూడా డౌటే. ఆ అంగీకారం అనేది ఉండాలి కదా. సో ఈ డౌట్లు అయితే ఇప్పుడు దీంట్లో ఉన్నాయి ప్రశ్నలు. కాబట్టి ఇది ఎప్పుడు తేలుతుంది అనేది ప్రశ్నార్థకంగా ఉంది. బహుశా శనివారం పొద్దుడికే తేలిపోవచ్చు, దీని మీద పెద్ద సందేహాలు ఏమి అక్కర్లేదు. కానీ ఇప్పటికే లేట్ అయిపోయాడు జగన్. నిజానికి పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే దీక్ష చేపడతానో అన్నప్పుడే జగన్ కూడా తన వైపు నుంచి ఒక దీక్ష ఏదైనా చేపట్టుంటే అసలు ఇంత వివాదం అయి ఉండేది కాదు. కానీ అటువంటి ఐడియా పవన్కి రాలేదు, తన దగ్గర ఉన్న సలహాదారులు కూడా ఎవరు ఐడియా ఇవ్వలేదు. తానే దీక్ష చేపట్టి ఎటువంటిదైనా చేసి ఉంటే చాలా బాగుండేది. అంటే ప్రాయశ్చిత్త దీక్షలు కాకుండా పర్సనల్ లెవెల్లో చేసి ప్రజలకు చూపించుంటే కొంతలో కొంత బెటర్గా ఉండేది. కానీ అలా కాకుండా ఇప్పుడు ఏమైపోయిందంటే పాత వీడియోల్లో జగన్ ఏ విధంగా ప్రవర్తించాడో అవన్నీ తీసి వైరల్ చేయడంతో ఆయనకు బాగా పీకకు చుట్టుకున్నట్టు అయింది. మరి చూద్దాం మరి ఈ సమస్య ఎక్కడ దాకా వెళ్తుందో. అన్న, ఇది ఒక వ్యూహంలాగా అనిపిస్తుంది. అంటే డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టడం మరి పెట్టకపోవడం అనేది. సో చంద్రబాబు నాయుడు గారు ఒక ట్రాప్ వేశారు, కూటమి ప్రభుత్వం ఒక ట్రాప్ వేసింది, ఇప్పుడు ఇరుక్కపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు పెట్టిన ఒక సమస్య, పెట్టకుండా ఒక సమస్య అని అంటున్నారు. మరి మీరేం చెప్తారు దీనికి? నిజానికి ఇది కూటమి ప్రభుత్వం ట్రాప్ వేసింది, కానీ ఆ ట్రాప్ కూటమి నుంచి కూడా దాటిపోయింది. చంద్రబాబు గారు ఏ ట్రాప్ అయితే వేశాడో ఆ ట్రాప్ ఆయన చేతుల్లోంచి జారిపోయి వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దాని కంట్రోలింగ్ పవర్ ఆయన దగ్గర లేదు, చంద్రబాబు గారి దగ్గర లేదు. ఎవరి దగ్గర ఉందంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది దీని కంట్రోలింగ్ పవర్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలకి, పవన్ కళ్యాణ్ గారు తీసుకునే స్టెప్స్కి చంద్రబాబు గారే కకావికలం అవుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. అంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు, ఏం జరగబోతుంది. ఎందుకంటే ఈ ఇష్యూలో జనసేన పార్టీ ఎక్కువ హైలైట్ అయింది తప్పితే టీడీపీ అవ్వాల గమనించి చూస్తే. సో దాంతో పైగా ఈ మధ్య కాలంలో జనసేనలోకి వలసలు కూడా పెరిగాయి. ఈ ఇష్యూకి కొద్ది రోజుల ముందు నుంచి, ఎప్పుడైతే విజయవాడ వరదలు స్టార్ట్ అయ్యాయో అప్పటి నుంచి కూడా గమనిస్తే వైసీపీ నుంచి కానీ లేకపోతే వేరే తటస్థులు కూడా జనసేన పార్టీలోకి జంప్ అవుతూ వస్తున్నారు. ఓకే. ఇది మనం బాగా గమనించవచ్చు. సో జనసేన అనేది ఓవరాల్గా ఫోకస్లోకి వస్తూ ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం స్ట్రాటజీల ప్రకారమే ఇది నడుస్తూ ఉన్నట్టుగా కనిపిస్తుంది. దీనివల్ల చంద్రబాబు గారికి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడిన మాట వాస్తవం. కొంతవరకు పవన్ని కంట్రోల్ చేసే పరిస్థితి పోయింది, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. సో ఎవరి ప్లాన్ ప్రకారం ఎవరు నడుచుకుంటున్నారో తెలియని గందరగోళ పరిస్థితి ఏర్పడింది ఇక్కడ. సో ఇక్కడ అందరికన్నా సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరంటే పవన్ కళ్యాణ్. ఓకే. తాను ఏం చేయాలనుకున్నాడో అది చేయగలిగాడు. జగన్ మీద ఏ తరహా వ్యతిరేకత తేవాలనుకున్నాడో అది తెచ్చాడు. అయితే ఆయన మీద కూడా విమర్శలు వచ్చాయి, మతపరమైన విమర్శలు పవన్ కళ్యాణ్ స్ట్రాటజీస్ మీద, ఆయన ఐడియాలజీ మీద కూడా వచ్చాయి. కాకపోతే రాజకీయంగా అవి తనకు ఎఫెక్ట్ చేయవు ఇప్పుడు, కాబట్టి దాన్ని ఆయన పట్టించుకోడు. ఆయనకి ఏదైతే లాభసాటిగా ఉందో అది మాత్రం సక్సెస్ఫుల్గా చేయగలిగాడు. సో జగన్ ఈ ట్రాప్లో ఇరుక్కున్న మాట వాస్తవం. లేకపోతే ఈరోజు తిరుమల ప్రోగ్రామ్ ఇంత అర్జెంటుగా పెట్టుకోడు. ఓకే. వారం నుంచి జరుగుతుంది. ఈ వారం రోజులు ఏం చేశాడు, ఏదో ఒక రోజు జరిగి ఉండాలి కదా, వచ్చేసి దర్శనం చేసుకోవాలి. లేదు, తను ఎక్కడ ఉన్నాడో, తాడేపల్లిలో ఉన్నా లేకపోతే మరో చోట ఉన్నా, పులివెందుల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్కి వెళ్ళి దర్శనాలు చేసుకోవచ్చు కదా. అవన్నీ చేయలేదు. అంటే అతను ఆ ట్రాప్లో కకావికలం అవడం అయిన మాట వాస్తవం. ఓకే. ఇప్పుడు చాలా లేటుగా తేరుకొని ఇప్పుడు వద్దామంటే దీని ఒక కొర్రీలా చూపించారు. ఇప్పుడు సంతకం పెడితే ఏమో జగన్ నేను క్రిస్టియన్ నేను ఒప్పుకున్నట్టు అవుతుంది. అలా ఒప్పుకుంటే దాన్ని వైరల్ చేస్తారు, దాన్ని మీడియా ముందుకు తీసుకొస్తారు.